హాయ్ అండి. ఈరోజు గార్డెన్లో కూరగాయలు పళ్ళు ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుందామా రండి. ఈరోజు అండి మన గార్డెన్లో బీన్స్ వచ్చాయండి. వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి బీన్స్ ఎలా వచ్చాయో. నేను ఫస్ట్ టైం అండి బీన్స్ గ్రో చేయడము. చూడండి బీన్స్ నేను వీటి విత్తనాలు మామూలుగా ఆన్లైన్లో తీసుకున్నానండి. తీసుకొని నాటాను. నారు నేనే వేసుకున్నానండి. ఒక 3 మొక్కలు వేసుకున్నాను. చూడండి ఇలా గుత్తులుగా వచ్చాయి. ఫస్ట్ టైం అండి నేను బీన్స్ గ్రో చేయడము. ఈ 2 కాయలు విత్తనానికి ఉంచుతానండి. ఇది ఫస్ట్ వచ్చిన కాయలు అనమాట. ఇవి 2 విత్తనానికి ఉంచుతానండి. ఇది ఇంకో మొక్క అండి. ఇది ఇంకో మొక్క. వీటికి మట్టి మిశ్రమం అయితే మామూలుగానే పెట్టానండి నేను. మనం అన్ని కూరగాయ మొక్కలకి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టానండి. చూడండి ఎరువు వేసాను, అంతే ఎరువు వేసాను. మామూలు మట్టిలో ఎరువు వేసాను. ఇది ఇంకో మొక్క అండి. 3 మొక్కలు పెట్టాను. చూడండి ఇన్ని బీన్స్ వచ్చాయండి. వీటితో మనం బగారా చేసుకోవచ్చండి. బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఒకసారి. చూడండి ఒక్క పాదండి, ఒక్క విత్తనం నాటాను నేను. చూడండి పాదు ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఇక్కడ 2 కాయలు వచ్చాయండి. హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి 2 కాయలు వచ్చాయి. ఇంకా వేరే చోట ఒక కాయ ఉందండి, కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, కట్ చేసుకుందాము. మీరు ఇంతకుముందు చూసారు కదా, ఈ పాదుకి చాలా పెద్ద సైజు వస్తున్నాయండి కాయలు. దీనికి కిచెన్ వేస్ట్ వేసానని చెప్పాను కదండి, అందువల్ల దీనికి చాలా పెద్ద సైజు వస్తుంది. కట్ చేసుకుందామండి. ఇవి కట్ చేసిన మొక్కకి నేను ఇంకా కిచెన్ వేస్ట్ వేయలేదండి. అంటే పాదు కొత్తది కదా, చిన్న పాదు కదా, అందుకని దానికి కిచెన్ వేస్ట్ వేయలేదు. అందువల్ల దీని సైజు చిన్నగా వచ్చాయి. దీనికేమో కిచెన్ వేస్ట్ వేసాను కాబట్టి పెద్దగా వచ్చింది సైజు. స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి స్టార్ ఫ్రూట్స్ మొదలయ్యాయి మనకి. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. చూడండి పిందెలు, చూడండి పిందెలు గుత్తులుగా ఉన్నాయి. చెట్టు అంతా అక్కడక్కడ ఉన్నాయండి. పూత మాత్రం చాలా వచ్చిందండి. పూత అంతా రాలిపోయింది. కాయలు మాత్రం అక్కడక్కడ ఉన్నాయండి. ఇటు చూడండి, ఇక్కడ ఆ లోపలికి ఉన్నాయండి. ఇటు సైడ్గా ఇక్కడ. ఇప్పుడు మాత్రం 3 కాయలు వచ్చాయండి, 3 పళ్ళు వచ్చాయి. స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఒకటి నిమ్మకాయ ఉంది, దాన్ని కట్ చేసుకుందాము. దాన్ని ఒకసారి చూడండి నిమ్మకాయ ఎలా ఉందో. చూడండి నిమ్మకాయ సైజు ఎలా ఉందో. ఇది గజనిమ్మ అండి. చూడండి ఎంత సైజు ఉందో.
కట్ చేస్తానండి. దీంతో మనము ఒక ముగ్గురికి పులిహోర చేసుకోవచ్చండి. అంత పెద్దగా ఉంది చూడండి, సైజ్ ఎలా ఉందో. ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి చూడండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒక 3 కాయలు ఉన్నాయి. అక్కడ ఒక కాయ ఉంది. చెట్టు మాత్రం చిన్నగా ఉంది చూడండి. కాయ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఈ మొక్క చూడండి ఒకసారి. చూడండి, ఇవి బిర్యానీలో మనము డ్రై లిప్స్ వేసుకుంటాం కదా, ఆ మొక్క అన్నమాట. చూడండి ఎంత బాగుందో. నేను కొన్ని ఆకులు కట్ చేసుకుంటానండి బిర్యానీలో వేయడానికి. చూడండి, ఇలా ముదిరిన ఆకులు కట్ చేసుకోవాలి. నేను అప్పుడు నర్సరీ మేళలో వెళ్ళాను కదండి, అప్పుడు కొనుక్కొచ్చాను ఈ మొక్క. ఇప్పుడు ఇంత పెద్దగా అయిందండి చూడండి, పెద్దగా అయింది అండి. ఇక్కడ టమాటోస్ ఉన్నాయి, కట్ చేసుకుందాము. చూడండి సైజ్ ఎంత ఉన్నాయో. ఇక్కడ కూడా కాయ ఉందండి. ఈ చెట్టుకు కాయ ఉందండి. చూడండి, ఈ మొక్కకు కాయ ఉంది, కట్ చేసుకుందాము. పచ్చిగా ఉందిలేండి. అక్కడోటి ఉందండి, కట్ చేద్దాము. ఇక్కడోటి ఉందండి. ఇక్కడ టమాటో ఉంది. చూడండి టమాటోస్ ఇన్ని వచ్చాయండి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ 2 గుత్తులు ఉన్నాయి. చిన్న చెట్టు అండి, ఇంకో చోట కూడా ఉన్నాయి, వెళ్దామండి. చూడండి, ఈ మొక్క కూడా కొన్ని ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి, చిన్న మొక్కలే అండి ఇవి. చూడండి, తెల్ల కాకరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి, తెల్ల కాకరకాయలు. ఇవి సన్నగానే ఉంటున్నాయండి, లావు కావట్లేదు, అందుకని కట్ చేసేస్తున్నాను. పడిపోయింది చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. గ్రీన్ కాకరకాయల కంటే తెల్ల కాకరకాయల్లో సేదు తక్కువ ఉంటుందండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందామా. చూడండి, కాకరకాయలు ఇన్ని కాయలు వచ్చాయండి. ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి, కట్ చేసుకుందాము. చూడండి, కాకరకాయలు ఇన్ని కాయలు వచ్చాయండి. చూడండి, వంగ చెట్టు ఎంత చిన్నగా ఉందో, దీనికి ఒక కాయ వచ్చిందండి, కట్ చేసుకుందాము. అలాగే టమాటో కూడా ఒకటి కట్ చేసుకుందామండి. చూడండి, ఒకసారి మా దానిమ్మ చెట్టు చూడండి,
ఎన్ని ఫ్రూట్స్ ఫామ్ అయ్యాయో చూడండి. కలర్ చూడండి ఎంత రెడ్గా ఉందో. ఇక్కడ గుర్తు వచ్చిందండి చూడండి. ఇక్కడ లోపలి కూడా ఉన్నాయండి, చాలా కాయలు వస్తున్నాయి. దానిమ్మకాయలు వేరే చోటు ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుందాం పదండి. చూడండి ఈ చెట్టుకు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ ఉందండి. అటు సైడ్ కాయ ఉందండి. పైకి ఒక కాయ ఉందండి, కట్ చేసుకున్నాము. మళ్ళీ ఇంకా పూత వస్తుందండి. కాయలు పైకి ఇట్లా ఉన్నా కానీ లోపల చాలా బాగున్నాయండి. ఇదివరకు మీకు కట్ చేసి చూపించాను కదా, లోపల విత్తనాలు మాత్రం చాలా బాగుంటాయండి, రెడ్గా ఉంటాయి. ములక్కాయ కూడా ఒక కాయ హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఈ మొక్కకి ఇది హార్వెస్ట్ చేశానండి. ఇదేమో పిందిగా ఉంది. ఇంకో మొక్కకి ఇంకో కాయ ఉందండి, వెళ్దామా పదండి. ఇది ఇంకో చెట్టు అండి, దీనికి ఒక కాయ ఉంది, హార్వెస్ట్ చేసుకుందాము. ములక్కాయలు 2 కాయలు వచ్చాయండి. చూడండి టమాటోస్ ఇన్ని వచ్చాయి, కాకరకాయలు ఇన్ని వచ్చాయి, అలాగే బీన్స్ చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయండి. 2 ములక్కాయలు వచ్చాయండి. చూడండి ఇవేమో బీరకాయలు. కొద్దిగా బిర్యానీ ఆకు కట్ చేసుకున్నానండి వాడుకోవడానికి. 1 డజన్ నిమ్మండి. చూడండి నిమ్మకాయ ఎంత సైజు ఉందో. ఇదండి ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.